ఆలయ దర్శనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు. ఆలయాన్ని ప్రదక్షిణగా చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రసన్నమైన మనసుతో నమస్కారం చేయాలి. నిదానంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం ధ్వజస్తంభం నీడను కానీ ప్రాకారం నీడను కానీ దాటకూడదు. యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకుని కానీ చెవికి తగిలించుకుని కానీ అపసవ్యంగా వేసుకుని కానీ లేదా దండవలే ధరించి కానీ ఆలయ ప్రవేశం చేయకూడదు. చంచలమైన మనస్సుతో స్వామిని దర్శించకూడదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట సత్యాన్ని దాచకూడదు. దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తూ కూర్చోకూడదు. శివాలయంలో లింగం నందికి మధ్యలో నడవకూడదు. శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. బయట చేయాలి. వస్త్రంతో కానీ శాలువాతో కానీ శరీరాన్ని కప్పుకోవాలి. దేవాలయంలో ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోదిస్తూ దేవుని స్తుతించకూడదు. గంజి వేసిన వస్త్రాలు ధరించి దేవుని దర్శించకూడదు. రిక్తహస్తాలతో దేవాలయం దర్శించకూడదు. దేవాలయంలో స్వార్థంతో కూడిన మాటలు, ప్రవర్తన ఉండకూడదు. అక్కడ ఉన్న గుడి దగ్గర ఉండే యాచకులకు తోచిన సహాయం తప్పక వేయాలి. ఇంటి నుంచి తయారు చేసుకుని తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని తప్పక అక్కడ వితరణ చేయాలి. సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు ధరించకూడదు. మహిళలు తప్పక కుంకుమ బొట్టు ధరించాలి. తలలో ఏదేని పువ్వులను ధరించాలి. మహిళలు జుట్టు విరబోసుకొని దేవాలయాలు దర్శించకూడదు. మలిన చిరిగిన వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు. ఉతికిన బట్టలనే వేసుకోవాలి. గుడిలో మొదట ధ్వజస్తంభం యొక్క శిఖరం దర్శించి 3 ప్రదక్షిణలు చేయాలి. గుళ్ళో గోమాత ఉంటే తప్పక ఏదేని గ్రాసం ఇచ్చి ప్రదక్షిణలు చేయాలి. గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలిపీఠాలను తాకరాదు. గుళ్ళో దేవునికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. జై శ్రీరామ్.